aspirants, welcome to Detail Chronicles by Abhiram IAS Academy. So, ee roju Detail Chronicles lo bhaganga we are going to discuss about the Zen Buddhism. Zen Buddhism. మనం different types of Buddhisms వింటూనే ఉంటాము, but we holistically consider them as paths of Buddhism or types of Buddhism. ఇది కూడా Buddhism లో ఒక type. Mahayana it is one of the type. So it will come under your Mahayana Buddhism. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హినాయానా బుద్ధిజం అంటే ఏంటి, మహాయానా బుద్ధిజం అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, థెరవాద బుద్ధిజం అంటే ఏంటి, దాంట్లో సబ్సెక్ట్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇది ఎందుకు ఈరోజు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ జపాన్కి విజిట్ అవ్వడం జరిగింది. సో జపాన్లో ఆయనకి ఒక కానుకగా దే హ్యావ్ బీన్ గివెన్ డరుమా డాల్. ఈ డరుమా డాల్ ఏంటి అంటే జెన్ బుద్ధిజంలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. అందుకని నౌ దిస్ జెన్ బుద్ధిజం ఈజ్ ఇన్ ద న్యూస్. అసలు డరుమా బాల్ అంటే ఏంటి? యూ కెన్ సీ దిస్ కదా. సో ఇంతకు ముందు ఇండియాలో ఉండే బోధిధర్మ గారు చైనాకి విజిట్ అవ్వడం జరిగింది అండ్ ఆల్సో జపాన్కి విజిట్ అవ్వడం జరిగింది. చైనాలో ఈ బుద్ధిజంని చా బుద్ధిజం అని అంటారు. జెన్ బుద్ధిజంని చైనాలో చా బుద్ధిజం అని అంటారు. అండ్ జెన్ ఎందుకు వచ్చింది అంటే, జెన్ ఈజ్ అ ప్లేస్ ఇన్ జపాన్. సో జెన్ ఇస్ అ ప్లేస్ ఇన్ జపాన్ వేర్ బోధిధర్మ విజిటెడ్ దీస్ టూ ప్లేసెస్. సో చైనాలో చా అనే ప్లేస్ని విజిట్ అయ్యారు, చా బుద్ధిజం అనేది వచ్చింది. దాని తర్వాత జపాన్లో జెన్ అనే ప్లేస్ని విజిట్ అయ్యారు, జెన్ బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ డాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, బోధిధర్మ గారు ఫర్ 9 prolonged years he have been meditated. ఒక వాల్ సైడ్ కూర్చొని మెడిటేషన్ చేశారు అన్నట్టు. సో అకార్డింగ్ టు బోధిధర్మ వాట్ ఇస్ బుద్ధిజం అని ఆయనను అడిగినప్పుడు వాట్ డిడ్ హీ టెల్ us that it is not holy thing at all, but it is a type of religion or type of ఏమంటారు, ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏంటి అంటే, by doing certain things, mostly by మెడిటేషన్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. బుద్ధ ఎక్కడ లేడు, బుద్ధుడు జస్ట్ నీలో ఉన్నాడు, హీ ఈజ్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ యూ అని చెప్తుంది జైన్ బుద్ధిజం. కానీ నార్మల్ బుద్ధిజం ఏం చెప్తుంది? సో జెన్ బుద్ధిజంకి నార్మల్ వాట్ ద బుద్ధిజం ఇస్ ప్రీచింగ్, దానికి కూడా ఒకసారి డిఫరెన్సెస్ అని చూద్దాం. సి ఇఫ్ ఇట్ ఈస్ కామన్ సేమ్ లైక్ బుద్ధిజం, దెర్ విల్ బి నో కాంపోనెంట్స్. ఏదో ఒక డిస్సిమిలారిటీ అనేది ఉంటుంది, డిస్బిలీఫ్స్ అనేవి ఉంటాయి, డిఫరెన్షియేషన్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెన్షియేషన్ కూడా తెలుసుకుందాము. సో జెన్ బుద్ధిజం వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? ఇట్ ఈస్ ఇన్ న్యూస్ బికాస్ డరుమా బాల్ ప్రెజెంటెడ్ టు మోడీ ఇన్ జపాన్. ఈ డరుమా బాల్ ఏంటి అంటే, యూ కెన్ సీ హియర్ దేర్ ఆర్ నో లిమ్స్. ఈ డాల్కి లిమ్స్, హ్యాండ్స్ అనేవి లేవు. అవునా? ఎందుకు అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, బోధిధర్మ హీ హాస్ బీన్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్, హీ హాస్ బీన్ ఫోల్డెడ్ హిస్ లెగ్స్ అండ్ సాట్ ఇన్ అ ప్లేస్ ఫర్ 7 long years or 9 long years and he have been meditated. సో ఇక్కడ 2 eyes ఉన్నాయి కదా, ఇవి హాలోగా వైట్ కలర్లో ఉంటాయి అన్నట్టు, ఇన్ వైట్ కలర్. ఫర్దర్గా ఏదైనా తలుచుకొని ఒక వర్క్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది ఐ విల్ మేక్ ఇట్ బ్లాక్. తర్వాత ఆ పని పూర్తయింది కంప్లీట్ గా అనుకున్నప్పుడు దెన్ వీ విల్ పెయింట్ దిస్ డాల్ విత్ ద అదర్ ఐ. సో నో ఐస్, ఏదన్నా కోరుకున్నప్పుడు 1 eye, దట్ ఈస్ విషింగ్. అండ్ ఇది జపాన్ న్యూ ఇయర్ టైంలో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ డాల్ అన్నట్టు. అండ్ ఫర్దర్ ఒకవేళ విష్ ఫుల్ఫిల్ అయింది అన్నప్పుడు ఇంకొక ఐకి బ్లాక్ కలర్ అనేది వేస్తాం అన్నట్టు, టెల్లింగ్ దట్ మై డ్రీమ్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి. సో if you see, it is made up of పేపరే మాచే. అంటే ఏంటి అంటే చూడ్ పేపర్ లాగా ఉంటుంది అన్నట్టు. పేపర్ని మొత్తం క్రష్ చేసి గ్రాస్ యాడ్ చేసేసి కొంచెం ఎండలో పెట్టేసి తర్వాత ఈ డాల్ని చేస్తాం అన్నట్టు. వేర్ దిస్ డాల్ ఇస్ లైక్ హార్డ్గా ఉంటుంది, చాలా హార్డ్గా. ఫర్దర్ మోడల్డ్ ఆఫ్టర్ బోధిధర్మ హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ జెన్ బుద్ధిజం. సో 5th century Indian monk and founded the Zen Buddhism. మరి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ పర్సీవరెన్స్ అండ్ గుడ్ లక్. సో దట్ ఈస్ వై జపాన్ చీఫ్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో తను
Modi gariki this doll has been given. Further, so one eye is painted when making a wish and other eye is painted when it is fulfilled. Tarvata, rounded bottom makes it pop back when tipped, that is symbol of resilience. Zen Buddhism ఏంటి ఏం చెప్తుంది అంటే మీరు 7 సార్లు పడండి కానీ 8th time when you are waking up or getting up you have to do that work. ఎన్నిసార్లు పడినా సరే లేచి పరిగెత్తాలి మళ్ళీ, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ విష్ అనేది చెప్తుంది. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ దట్ డరుమా బాల్. దిస్ వన్ యూ కెన్ సీ నౌ. తర్వాత మరి ఈ జెన్ బుద్ధిజం మెయిన్ కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి? సో ఇట్ ఈస్ బిలీవింగ్ దట్ జాజన్ అంటే మెడిటేషన్. నువ్వు ఎంతైతే మెడిటేషన్ చేస్తావో, ఎంతైతే నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, ఎంతైతే పీస్ఫుల్గా ఉంటావో అంత నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. యూ విల్ ఫైండ్ ద అల్టిమేట్ ట్రూత్ హ్యాస్ హౌ బుద్ధ హ్యాస్ బీన్ డన్. సో సిద్ధార్థ్ గౌతమ హ్యాస్ బీన్ టర్న్డ్ ఇన్ టు బుద్ధ. బుద్ధ లైక్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధ అంటే ఏమంటాము? మెడిటేషన్ చేశాడు, మెడిటేషన్ చేసి హీ హ్యాస్ నోన్ ద ట్రూత్. అవునా? హీ హ్యాస్ గివెన్ సమ్ ప్రిన్సిపల్స్, 8 noble paths he has given, 8 noble truths. Clear? So the same way what Zen Buddhism is telling is that do meditation. కానీ మెడిటేషన్ మీకు అనుకున్నప్పుడు కాదు, లైక్ ఒకసారికి లైక్ ఒకరోజు చేస్తాను ఒకరోజు చేయను అలా కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉండాలి. when you are doing this meditation for continuously, then you will find the inner you. So sitting meditation as the central practice. Tarvata direct experience. See, Zen Buddhism is against the books. Books lo em undadu, rather than you have to experience the truth. Book reading valla em jaragadu, rather than you have to experience the ultimate truth. And cheppesi Zen Buddhism is telling that as direct experience, realization beyond scriptures and rituals. Tarvata important core principle enti ante cons. కాన్స్ ఏంటి అంటే ఇల్లాజికల్గా ఉండకుండా, ఏ రిచువలిజం చెప్పినా ఫాలో అవ్వకుండా, యూ హ్యావ్ టు క్వశ్చన్ వాట్ ఈస్ బియాండ్ దట్ ఎగ్జాక్ట్లీ. గణేషుని పూజిస్తాము, అవునా? యాజ్ దిస్ ఈస్ నౌ గణేష్ చతుర్థి టైం అండ్ గణేష్ నవరాత్రుల టైం. గణేష్ని ఎలా పూజించాలి? అండ్ మొత్తం లీవ్స్తో పసుపు బొమ్మతో చేసి లీవ్స్ పెట్టేసి వీ హ్యావ్ టు సెలబ్రేట్. బట్ సి లార్జ్ ఏమంటారు గాడ్ ఐడల్స్. సో Zen Buddhism is telling that question those rituals. Question ante illogical ga lekunda logical ga follow avvandi. So paradoxical riddles to break the conventional logic. What is the exact logic behind that? You have to know. But how will you know? By asking, by passing the riddles. Tarvata Satori or Kensho, that is sudden insight or enlightenment into one's true nature. నీతో పాటు నువ్వు ట్రావెల్ చేసి, నీతో పాటు నువ్వు మెడిటేట్ చేస్తే, మెడిటేషన్ అనేది ఒక్క రోజు కాదు, లైక్ యూ హ్యావ్ టు డూ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ డేస్. ఎవ్రీ రోజు ఈ టైంకి చేయాలనుకుంటే ఆ టైంకి చేయాలి. మైండ్ఫుల్నెస్ ఇన్ డైలీ లైఫ్, లైక్ చిన్న కప్ ఆఫ్ టీ పెట్టడం అయినా సరే. కొందరికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, డూ కుకింగ్ విత్ ఇంట్రెస్ట్, ఫైండ్ యువర్ సెల్ఫ్, స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది అన్నట్టు. నీకంటూ నువ్వు లైక్ ప్రశాంతంగా ఏది చేసినా సరే, దట్ కమ్స్ అండర్ it comes under knowing about yourself. Then you will find the ultimate truth. So mindfulness in daily life, that is simple acts like tea making gani, gardening gani, archery gani, seen as also the meditation. That is you being peaceful. నువ్వు పీసుకుంటే పక్కనోని పీసుకుంచుతావు, నువ్వు చిన్న డిస్టర్బ్ అయినావు అనుకోండి వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. దట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్. అందుకే కదా ఒక కంట్రీ when it is disturbing the goods relations, other countries also disturbing. సో అలా మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని స్పాయిల్ అయిపోతున్నవి. Further, now how it is connected with India? See, the Bodhidharma, who is the Zen founder? Zen Buddhism founder ఎవరైతే ఉన్నారో that is Bodhidharma. He is born in Kanchipuram of Tamil Nadu in India. Further, he traveled to China. There he founded Chao Buddhism. Then he traveled to Japan, Zen. Then he founded Zen Buddhism. And there he mediated for 9 years facing a wall. Now, this long mediation caused the loss of limb use. So, prolonga 9 years
చేతులు కట్టేసుకొని కాలు కట్టేసుకొని ఉన్నారు కదా. సో ద usage or functioning of limbs have been lost, and this explain the doll limbness. Further, daruma ante enti ante Indian terms lo dharma ani. Daruma means dharma in Indic language or Indian language. Further, now let's see the differences between Buddhism and Zen Buddhism. So Buddhism em nammutundi, what is the main principle with Buddhism is meditation, eightfold path, mindfulness, etc. The same thing, similarities with Zen Buddhism also. It is telling non-dualism, non-conceptualism, meditation and simplicity. Further, in Buddhism, it is rejecting omniscient, omnipresent and omnipotent God. Kani Zen Buddhism em cheptundi ante Buddha is there in you, God is there within yourself ani cheptundi annattu. Further, what Buddhism is telling is that we are stuck in an endless cycle of birth, death and rebirth, but this can be broken only by attaining the nirvana. Kani Zen Buddhism em cheptundi ante life after death is what your nirvana cheptundi. Further, ikkada all human beings are ignorant and must be woken up, but Zen Buddhism is telling all humans have the enlightenment that they should come up with. Like enlightenment already undi meelo, అది ఎప్పుడు బయటికి వస్తుంది అంటే when you spend more time with yourself. Further, means of salvation ఏంటి? Eightfold path. కానీ ఇక్కడ means of salvation ఏంటి? Just meditation and being simple. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ బుద్ధిజమ్స్ ఉన్నాయి. జెన్ బుద్ధిజం లాగే ఇండియాలో అంబేద్కర్ బుద్ధిజం అని ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ నవయానా టైప్ ఆఫ్ బుద్ధిజం, వేర్ అంబేద్కర్ బిలీవ్ దట్ it is completely different from a normal Buddhism. He is against practicing of the Hindu culture. So, Ashok, ఇక్కడ ఒక కట్ ఉంది, కట్ చేసుకో. ఓకే, సో ఇలానే జెన్ బుద్ధిజం కాకుండా ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ బుద్ధిజమ్స్ ఉంటాయి. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఇస్ నవయానా బుద్ధిజం, విచ్ ఈస్ బ్రాట్ అప్ బై ది అంబేద్కర్. So Ambedkar garu, he is against the religion, against the Hindu religion, and for that he has been brought the Navayana Buddhism. So founder of Navayana Buddhism evaru? Ambedkar. And what is following us? Who are the primary followers ante? Dalits. Dalits in India seeking dignity, equality and liberation from caste oppression. They are following this Navayana type of Buddhism. Now what are the key features? Rejection of Hindu caste system, rational ga undali, modern ga undali, modern in the sense not that, but logical thinking, socially engaged Buddhism, and Ambedkar text, that is Buddha and his Dhamma, become the central scripture for this. And further, what this Buddhism is telling is that it is emphasizing on equality, rational thinking, social justice and empowerment rather than being like monastic life. This is one kind of Buddhism in India, that is Navayana Buddhism. So exam came important ante different types of Buddhisms like Mahayana, Hinayana, then differences enti, Theravada Buddhism, art and architecture with respect to Buddhism, and further like the subsects of Buddhism, like art and architecture lone books, different kinds of books with respect to the Buddhism. These are very much important for your exam. And also Buddhism ki Jainism ki kuda differences. Clear? So, idi ee roju detail topic, detail chronicle. Thank you. Have a good day.